ఏపీ మంత్రులు ఎన్నికల సంఘం ఆదేశాలు ధిక్కరిస్తున్నారంటూ సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ. ఆప్ కాంగ్రెస్ మధ్య సీట్ల షేరింగ్ కు కుదిరిన ఒప్పందం. కశ్మీర్లో మంచు తుఫాన్ బీభత్సం. ఐపీఎల్ షెడ్యూల్లో ఏపీ తెలంగాణలో 4 మ్యాచ్లు. ఇలాంటి వార్తలను ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొత్త సీజన్ షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. తొలి 15 రోజుల షెడ్యూల్ ని మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రకటించిన షెడ్యూల్లో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 2, విశాఖలో 2 ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 27న సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. మార్చి 31న ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య విశాఖలో మరో మ్యాచ్ ఉంది. వైసీపీ నేతలు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారంటూ సీఈసీకి లేఖ రాశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఏపీలో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. అయినా ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్న. ఎన్నికల సంఘం ఆదేశాలను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారంటూ సీఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగుల పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తులో సీఈఓ, డీఈఓ, ఆర్ఓలకు ఎన్నికల కమిషన్ వెంటనే ఆదేశాలు ఇవ్వాలని సీఈసీని కోరారు అచ్చెన్నాయుడు. ఎన్నికల సంఘం ఆదేశాలు ఉల్లంఘించినందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చలు మరింత వేగవంతమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. తాజాగా ఢిల్లీలో కూడా ఆప్ కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. ఢిల్లీలో ఆప్ 4 ఎంపీ స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి. త్వరలో అధికారికంగా సీట్ల సర్దుబాటుపై 2 పార్టీల నేతలు ప్రకటన చేస్తారు. గుజరాత్ లో ఆప్ కు 1 ఎంపీ సీట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏను ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి నిన్న మొన్నటి వరకు ఎవరుంటారో ఎవరుండరో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమి నేతలు ఏకమవుతున్నారు. జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. మంచు తుఫాన్లో చిక్కుకొని ఓ విదేశీ పర్యాటకుడు చనిపోయాడు. మరో 5గురిని సహాయక సిబ్బంది రక్షించారు. అయితే ఇంకా కొంతమంది టూరిస్టులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. గల్లంతైన వారిని కాపాడటానికి సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్లను కూడా సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని రష్యాకు చెందిన టూరిస్టుగా గుర్తించారు. గుల్మార్గ్లో అకస్మాత్తుగా వాతావరణం మారటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు బయటికి రావడానికే భయపడిపోతున్నారు. పర్యాటకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి పర్యాటకులు హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అధికార వైసీపీపై విరుచుకుపడ్డారు. తనపై అధికార పార్టీ కుట్రలు చేస్తుందన్నారు. తాను వైసీపీ నుంచి పోటీ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆడియో కాల్స్ పై అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడియో కాల్స్ పై ట్విట్టర్ ఎక్స్ లో స్పందించారు ఆయన. వైసీపీ తప్పుడు ప్రచారాలకు కంగారు పడొద్దని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేది, గెలిచేది తానే అంటూ ట్వీట్ చేశారు. ఆడియో కాల్స్ విని కడుపుబ్బా నవ్వానని, మీరు కూడా నవ్వుకుని వదిలేయాలని సూచించారు. అనగాని గెలుస్తాడని తెలిసే ఇటువంటి కుట్రలకు వైసీపీ తెరలేపిందని టీడీపీ కేడర్ కి చెప్పారు. రేపల్లెలో మరోసారి టీడీపీ జెండా ఎగరటం ఖాయమన్నారు అనగాని సత్యప్రసాద్. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలంలోని క్రోసూరుకు చెందిన వైసీపీ కాపు నేతలు పార్టీ పదవులకు, వైసీపీ సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో వైసీపీ నేతలు కాపుల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. వైసీపీ నేతలు వేధింపులకు నిరసనగా మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లేళ్ల వెంకట్రావు. చిన్నపాటి గొడవలకు కూడా కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిపై విజిలెన్స్ దాడుల పేరుతో తమను ఆర్థికంగా దెబ్బతీశారని ఆరోపించారు.